ఏదైనా కావాలంటే దేవుని దగ్గర అడగండి, అంతేగాని ఆడవకండి. మా మనవరాలు ఉంది, పెద్దానికి ఏడుస్తుంటే మనం చెప్పాను, చిన్న పాప 4 సంవత్సరాలు కూడా అవ్వలేదు ఇంకా. డోంట్ క్రై అమ్మా, నువ్వు ఆడవనే వద్దు, నీకు ఏం కావాలో చెప్పు, ఏం కావాలో చెప్పు, ఇవ్వకపోతే అప్పుడు ఏడువు, అంతేగాని పెద్దానికే ఏడవద్దు. ఎందుకు ఏడుస్తారు? ఏడవద్దు కుమారి, ఏడవద్దు. మనం ఏడిస్తే, మీ పిల్లలు ఏడిస్తే మీకు సంతోషమా ఏంటండి? మనం ఏడిస్తే మన దేవునికి సంతోషమా? దేవుడు ఎవరికి హృదయపూర్వకముగా దుఃఖమునైనను విచారమునైనను కలుగజేయువాడు కాడు. కావలసింది ఏదన్నా ఉంటే దేవుణ్ణి అడగండి, అంతేగాని లేదు లేదు అని ఏడవకండి. ఉన్నది కూడా పోద్ది. ఏమవుద్ది? ఉన్నది కూడా పోద్ది అంతే. దేవుడు ఇచ్చినవి ఎన్నో ఉన్నాయి, ఇచ్చిన వాటి కొరకు దేవుణ్ణి స్తుతించండి, లేని వాటి కొరకు అడగండి. కానీ ఇచ్చిన వాటిని మరచి లేని వాటి కోసం ఏడుస్తూ కూర్చుంటే దేవుని కోపం వస్తుంది. ఎంత చేసినా, ఎంత ప్రేమించినా తిరుగుబాటు చేస్తున్నారే. మోషే నువ్వు తప్పుకో అంటే మోషే అన్నాడు, వద్దయ్యా వద్దయ్యా, నీ బిడ్డలు ఏమైనా చేస్తే నీకే కదా అవమానం. నువ్వు బయటికి రప్పించిన బిడ్డలు నువ్వు నాశనం చేస్తే నిన్నే అంటారు కదా చుట్టూన్న వాళ్ళు. నువ్వు దయచేసి వాడిని క్షమించు అని మోషే అడ్డం పడేవాడు. కావాలంటే నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసేయి, ఈ ప్రజల్ని క్షమించు అని బతిమలాడేవాడు. మోషే లాంటి సేవకులు ఈ రోజున చాలా తక్కువ మంది అండి. మోషే లాంటి నాయకులు ఈ రోజున చాలా తక్కువ మంది. ఒక సేవకుడు, ఒక కాపరి, ఒక పాస్టర్ అనేవాడు, ఒక సేవకుడు అనేవాడు ప్రజల కొరకు ప్రాణం పెట్టాలి. ప్రజల ప్రాణాన్ని పీకదినేవాడు ఉండకూడదు. అదేంటి మీ ప్రాణాలు మేము పీకదంటామా? కొన్ని చోట్ల అధికారం చెలాయిస్తాడు కాపరి, పెత్తనం చేస్తాడు కాపరి, శాపాలు పెడతాడు కాపరి. శాపాలు పెట్టడానికి కాదు, సేవకుడిని ఏర్పాటు చేసుకుంది దేవుడు ఆశీర్వదించడానికి, హెచ్చరించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, దారి చూపించడానికి, ఆదరించడానికి, ప్రార్థించడానికి. మోషే గొప్ప దైవజనుడు, స్వార్థం కోసం ఆలోచించేవాడు కాదు. ప్రజల కొరకు తాను నడిపిస్తున్న ప్రజలను ప్రభు సన్నిధిలో పరిపూర్ణులు చేయాలని ఆశపడినటువంటి వాడు. ఎంతకీ విసిగిస్తున్నప్పుడు ప్రభు ఒకసారి అన్నాడు, నేను మీతో రానుభో అనేవాడు. అప్పుడప్పుడు మీతో రానుభో, మీరు అవిధేయులైన ప్రజలు మీతో రాను, నేను మీతో వస్తే నా ఘనత పోతుంది, మీతో వస్తే నా కోపం రగులుకుంటుంది. మీరు అవిధేయులుగా ఉంటే, మీతో నేను ఉంటే, మీ దేవుడండి మనల్ని ప్రేమిస్తాడు కానీ మన పాపాన్ని ప్రేమించడు. కొంతమంది సిగరెట్ పెట్టి చెవులు పెట్టుకొని నా దగ్గర ప్రార్థనకు వస్తారు, దీవించండి అని అడుగుతారు. అయ్యా నేను నిన్ను దీవిస్తారు కానీ సిగరెట్ పెట్టిన మాత్రం దీవించను, తీసి పక్కన పెట్టు ముందు. అంతేగాని నేను దీవిస్తే రోజు సిగరెట్ పెట్ట వస్తుందేమో ఆయనకి. పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు, పాపిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పాపాన్ని ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కొంతమంది ఒప్పుకుంటారు మళ్ళీ చేస్తారు, ఒప్పుకుంటారు మళ్ళీ చేస్తారు. ఒక సహోదరు ప్రార్థన చేసిందంట, ప్రభా నాకు దర్శనం ఇవ్వా, నాకు దర్శనం ఇవ్వా అంటే దేవుడు దర్శనం ఇచ్చాడంటండి. ఎక్కడి నుంచో ఒక కుక్క వచ్చిందంట, ఆ కుక్క వచ్చి కాక్కడికి కక్కిందంట, కక్కేసి మళ్ళీ నావుతుందంట. చిచ్చి ఇదేం దర్శనం? కళ్ళు ఏర్చుకొస్తుందంట. ప్రభా దర్శనం ఏమంటే కుక్క దర్శనం ఇచ్చేవేంటయ్యా అంటే, ప్రభా నాడు నీ బతుక అట్టగానే ఉంది, నీ బతుక ఎట్టుంది? కక్కుతున్నావు, ఒప్పుకుంటున్నావు, చిచి అంటున్నావు, మళ్ళీ అదే చేస్తున్నావు, మళ్ళీ ఒప్పుకుంటున్నావు, మళ్ళీ చేస్తున్నావు. కక్కినదని దానికి తిరిగిన కుక్క వలే, కడుగుబడినదై బురదకు తిరిగిన పంది వలే కొందరు జీవితాలు ఒప్పుకుంటారు చేస్తారు, ఒప్పుకుంటారు చేస్తారు. చివరికి వారి హృదయం కఠినమైపోతుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు, క్షమాపణ పొందుతాడు. నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను సరైన పదంలో నడిపిస్తానని మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన కొరకు కలువరి సెలవులో ప్రాణమిచ్చిన విమోచనకర్త అయిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ భయాలేమైనా ఈరోజు ప్రభు సన్నిధిలో చెప్పండి, మీ దిగులేదో ఈరోజు ప్రభుతో చెప్పండి. మీకేం కావాలో
ప్రభువుని అడగండి విశ్వాసంతో, ఒక అద్భుతం జరుగుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎదిగో నీ బిడ్డలు నీ వైపు చేతులు చాచి ఉంచి ఉన్నారయ్యా. భూమి ఆకాశములు సృష్టించిన యెహోవా వలనే మాకు సహాయం కలుగును అన్న మాట ప్రకారం మా అందరి అవసరతలు తీర్చును ఆయన. ప్రతి విధమైన అంధకార శక్తులను, దురాత్మల సమూహాలను, కలవరపరచు ఆత్మలను నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించుచున్నాము నాయన. ఎవరి జీవితంలో సాతానుడు ఇంకా ఆటంకములు కలుగజేస్తున్నాడో, ఎవరి జీవితం ఇంకా సాతాను హస్తములలో నలిగిపోతూ ఉందో, అట్టి వారిని ఈ సమయంలో నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. నీ ఆత్మతో నింపబడిన వారిగా, నీ సన్నిధితో నింపబడిన వారిగా, నీ సాక్షులుగా మేము జీవించడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.